గారికి క్వశ్చన్. సార్ మీకు సార్ మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ పాప ఇది అడుగుతుంది, ఒక్క నిమిషం చెప్పండమ్మా. హలో, మీరు కెరియర్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, ఆ స్ట్రగుల్స్ వల్ల ఏ రోజైనా మీకు ఈ ఇండస్ట్రీ వదిలేసి తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించిందా సార్? ఏ సిచ్యువేషన్ లో అయినా? ఒక రోజు మన ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఒక రోజు అలాగ బాధ అనిపించి ఇంటికి వెళ్ళిపోయానమ్మా. వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ బస్ ఎక్కి మళ్ళీ వచ్చేసి. సార్ మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? మీతో ఒక్క ఫోటో దిగొచ్చా? ఇది అయ్యాక క్వశ్చన్ నా సాయి దిగుదాం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. Hello sir, this is Rama Penyala. Are you planning any dream project like a pan India movie, Kalki, Pushpa like that? పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తే అమ్మా, మనం ఒక మంచి సినిమా చేస్తే అది ఇండియా మొత్తం ఆదరించినప్పుడు పాన్ ఇండియా అవుతుంది. సో కల్కి లాంటి సినిమాలు చేయడానికి నాగార్జున ఉన్నాడు, పుష్ప లాంటి సినిమాకి సుకుమార్ ఉన్నాడు. నేను నా స్టైల్లో చేస్తాను. Okay sir, thank you. And next question please. వస్తుంది, మీ అందరి దగ్గరికి మైక్ వస్తుంది, ప్లీజ్ వెయిట్ చేయండి ప్లీజ్. హలో సార్ ఇక్కడ రైట్ సైడ్ నా సైడ్ నుంచి ఒక క్వశ్చన్. ఓకే, పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ తీశారు, రవితేజ గారితో మిస్టర్ బచ్చన్ తీశారు. సో అలానే మల్టీ స్టార్ తో ఏ మూవీ తీయాలనుకో మీరు ప్లానింగ్ లో ఏమైనా ఉందా? యా డెఫినెట్ గా. మీరు ఆ ఫోటో బాగుంది, కెమెరా సైడ్ పెట్టండి. ఎస్, మల్టీ స్టార్ ఖచ్చితంగా చేయాలని ఉంది. నాతో పాటు మీరు అందరు కూడా మేనిఫెస్ట్ చేయండి, అప్పుడు జరుగుతుంది. ఖచ్చితంగా చేద్దాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. చెప్పండి సార్, చెప్పండి. మీరు మైక్ దగ్గర పెట్టుకోండి. మీ సినిమాలు అన్ని తీసిరు కదా, మీ బెస్ట్ సినిమా ఏది? ఈ ఎంటైర్ సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏది? నా బెస్ట్ సినిమా ఆగస్టు 14 ప్రీమియర్ నుంచి ఆగస్ట్ 15 రిలీజ్ కాబోతుంది, మిస్టర్ బచ్చన్. థ్యాంక్ యూ. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు తీసేటప్పుడు తమ్ముడు నేను క్వశ్చన్ ఏమన్నా స్పీచ్ ఇస్తున్నావు నువ్వు? అవునా సార్? అదే సార్, రవితేజ గారు స్వయం కృషితో వచ్చారు, మీరు స్వయం కృషితో వచ్చిన డైరెక్టర్, అందుకే మీరంటే ఇష్టం. ఖచ్చితంగా ఈ సినిమా మేమంతా చూస్తాము. మాలాంటి యువత కూడా మీరు సపోర్ట్ చేయాలి సార్. థ్యాంక్ యూ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. హలో హాయ్ సార్. హలో సార్. హాయ్ సార్. హాయ్. ఫాస్ట్ 13 years తర్వాత రవితేజ గారితో మళ్ళీ మూవీ చేస్తున్నారు. మళ్ళీ ఏ పాయింట్ చూసి మూవీ చేస్తున్నారు సార్ రవితేజ గారితో? నాకు అర్థం కాల. మళ్ళీ సార్ లో చాలా సంవత్సరాల తర్వాత రవితేజ గారితో సినిమా చేశారు, ఇన్స్పైరింగ్ ఏంటి? ఏం నచ్చి మళ్ళీ చేశారు అని? రవితేజ గారు నేను ఫస్ట్ సినిమాకి ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, ఏం చేంజ్ అవ్వలేదు. అదే బాగా నచ్చింది అందరికీ. థ్యాంక్ యూ. హలో సార్. హలో మేడం. ఎక్కడ మైక్? ఇక్కడ ఓకే లెఫ్ట్ ఇక్కడ సార్. సార్ ఇక్కడ సార్, సెప్టెంబర్ 2 ఏమన్నా అప్డేట్ ఉందా? సెప్టెంబర్ 2 ఏమైనా అప్డేట్ ఉందా అంట. ఫస్ట్ ఆగస్టు 14 ఈవినింగ్ అప్డేట్, ఆగస్టు 15 మార్నింగ్ అప్డేట్ ఫాలో అవ్వు, తర్వాత చూద్దాం సెప్టెంబర్. సార్ ఇక్కడ సార్, మిస్టర్ బచ్చన్ మీరు బచ్చన్ గారికి ఇన్స్పిరేషన్ గా ఉంది కదా సార్, ఆయనకు తెలుసా అది? ఏది? బచ్చన్ గారికి తెలుసా? తెలుసు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఎవరి దగ్గర ఉంది మైక్? హలో సార్. ప్లీజ్ ఇక్కడ సార్, ఇక్కడ. ఓకే, ఇది లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. సార్ నా పేరు శివకుమార్ సార్. ఎస్ శివకుమార్, వినపడుతుంది, చెప్పు. సార్ హాయ్ సార్. హాయ్ హీరోయిన్ గారు హాయ్. మేడం సార్, మీరు ఫ్యూచర్ లో మన రవితేజ గారు వాళ్ళ కొడుకున్నారు కదా సార్, ఇద్దరితో కలిసి ఏమన్నా సినిమా వచ్చే ఛాన్స్ ఉందా? మాస్ మహారాజా. మంచిదే కదా, వస్తే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సార్. దగ్గర నుంచి ఏమన్నా థ్యాంక్ యూ ప్లీజ్ మైక్. సైలెన్స్. శ్రవంతి, one question. రిపోర్టర్స్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు.